నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులను కుట్రపూరితంగా ఏకపక్షంగా జప్తు చేసి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై ఛార్జ్షీట్ ఫైల్ చేసినందుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం కంబాల పార్క్ ఆదాయ పన్ను శాఖ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల, అభిమానులు భారీ నిరసన ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదేశానుసారం జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయార్, పీసీసీ ఉపాధ్యక్షుడు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిర్వాసితుల అధ్యయన కమిటీ చైర్మన్ మార్టిన్ లూథర్ సారథ్యంలో జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సత్యమేవ జయతే, ప్రధాని మోదీ, బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా డాక్టర్ వడయార్ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిష్ట దిగజారుతోందని, 2029 ఎన్నికల్లో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని అన్నారు. అందుకే బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులపై నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తుల విషయంలో కుట్రపూరితంగా ఛార్జ్షీట్ దాఖలు చేయించిందని మండిపడ్డారు. మార్టిన్ లూథర్ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఏకపక్షంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై వేసిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏఐసిసి వారు, పిసిసి వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో మరి మోడీ గారు చేస్తున్నటువంటి మోడీ ఎంత కాదు, ఎంత నిరంకుశత్వం అంటే దేశాన్ని ఆయనే ఏటేళ్ల కాలం పరిపాలించాలనేటువంటి సదుద్దేశంతో ఇన్ని కేసులను బనాయించి ఈనాడు రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద మరి A1, A2 ఇద్దరిని కూడా A1 కింద కేసులు పెట్టడం సరికాదనేటటువంటి భావంతో యావత్ భారతదేశం ఇలా అట్టుడుకుపోతుంది, ఎంతో బాధపడుతుంది. అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు పిలుపునిచ్చి, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల వారీగా జిల్లా ప్రెసిడెంట్లు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు మాకు తెలియజేయడంతో ఉదయం నుంచి కూడా మేము కార్యకర్తలందరినీ కూడా పెద్ద నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులందరినీ కూడా కూడగట్టి ఈ యొక్క సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ధర్నాని ఈ రోజున ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసు ముందు ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మిరెడ్డి గారి యొక్క సూచనతో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా కుట్రపూర్తిగా దేశంలో నేషనల్ హెరాల్డ్ యొక్క సంబంధించిన ఆస్తులకు సంబంధించి ఆ యొక్క ఆస్తులను జప్తు చేయడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిక నాయకులైనటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారిపై ఛార్జీస్ పెట్టడం, దీనికి నిరసనగా భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు పెద్ద నిరసన కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ, నైతికుల కోసం ఆలోచించిన పార్టీ. వీరి తప్పుడు కేసులు పెట్టి పార్టీని కించపరచాలని కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి వారవలేక మరి బీజేపీ కుట్రపూర్తిగా ఇటువంటి చర్యలు పాల్పడుతుంది. బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పాలిస్తే దబరికుట్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ, జాతీయ ఉద్యమం నుంచి కుట్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బీజేపీ వాళ్ళు ఏదో చేయాలి, పార్టీలు భయపెట్టాలనుకుంటే జరిగే సమస్య లేదు. నెక్స్ట్ ఎలక్షన్లో బంగాళాఖాతంలో కలిపేస్తారు ఇప్పుడు పాలించే పార్టీలు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సావులకు కానీ దేనికి కానీ జడిసే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. మహాత్మా గాంధీని సభ్యతలు తెలుసున్న పేడల దాల్చిన మహనీయుడు. అలాగే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా టెరరిస్టులు చెప్పే సభ్యస్తా ఉన్నాయి. అలాగే ఇందిరాగాంధీ గారిని కూడా అలా చంపుతారంటే దేశం కావాలి కానీ పేడాలు కాదండి. దేశం కోసం పాడే పార్టీ ఏదైనా భారతదేశంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ. ఏళ్ళ దాడికి జడిసే సమస్య లేదు. వచ్చే ఎలక్షన్లో బంగాళాఖాతంలో కలిసిపోతుంది పార్టీ వాళ్ళది.